హలో స్టూడెంట్స్, డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లో బీకామ్ సిఏ అలాగే బీకామ్ జనరల్ స్టూడెంట్స్ కి టోటల్ సబ్జెక్ట్స్ ఎన్ని, టోటల్ సిలబస్ అనేది ఈ వీడియో క్లియర్ గా అయితే చెప్తాను. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే చేసి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో బీకామ్ జనరల్ అలాగే బీకామ్ సిఏ స్టూడెంట్స్ కి మాత్రమే ఈ వీడియో అనమాట. ఇక లేట్ చేయకుండా సో ఫస్ట్ బీకామ్ జనరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వారు క్లియర్ గా చూసుకోవచ్చు. మనకి ఫస్ట్ ఇంగ్లీష్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. సేమ్ ఫస్ట్ సెమిస్టర్ లాగే సెకండ్ సెమిస్టర్ కూడా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. కామన్ లాంగ్వేజ్ అనమాట, అందరికీ ఉంటుంది. అలాగే సెకండ్ లాంగ్వేజ్ మీరు ఏదైతే తెలుగు, హిందీ, ఉర్దూ, సాంస్క్రిట్, హిందీ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అదే సబ్జెక్టు సెకండ్ లాంగ్వేజ్ మీకు సెకండ్ సెమిస్టర్లో కూడా ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పేపర్ కింద మనకి మల్టీ డిసిప్లినరీ కోర్స్ ఒక పేపర్ అయితే మీరు కన్ఫర్మ్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో మల్టీ డిసిప్లినరీ కోర్స్లో మనకి టోటల్గా 6 పేపర్స్ అయితే ఉంటాయి. ఇంట్రడక్షన్ టు సోషల్ వర్క్, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ, ఇండియన్ హిస్టరీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్, అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమికల్ సైన్స్, అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్. సో ఈ విధంగా ఈ 6 పేపర్స్లో మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ అయితే కన్ఫర్మ్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం మీరు బీకామ్ కాబట్టి ఇండియన్ హిస్టరీ కానీ సోషల్ వర్క్ కానీ కన్ఫర్మ్గా సెలెక్ట్ చేసుకుంటారు. సో సైకాలజీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ప్రతిదీ కూడా మీ చాయిస్ అనమాట. సో మల్టీ డిసిప్లినరీ కోర్సులో మీకు నచ్చిన పేపర్ అనేది మీరు కన్ఫర్మ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, బీకామ్ జనరల్ కావచ్చు, బీకామ్ సిఏ స్టూడెంట్స్ కావచ్చు, మీకు నచ్చిన సబ్జెక్ట్ అనేది మీకు నచ్చిన పేపర్ అనేది మీరు కన్ఫర్మ్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పేపర్ మనకి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. ఇది కూడా మనకి కామన్ పేపర్ అనమాట, అందరికీ ఉంటుంది. సో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ సో కన్ఫర్మ్ పేపర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మేజర్ కోర్స్ కింద మనకి మీకు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో ఫినాన్షియల్ అకౌంటింగ్ 1 అనే పేపర్ అయితే ఉంది కదా. సో మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్కి వచ్చేసి ఫినాన్షియల్ అకౌంటింగ్ 2 అయితే ఉంటుంది. సో ఓకేనా, అంటే మనకి ఫస్ట్ సెమిస్టర్ పేపర్ కంటిన్యూస్గా మనకి సెకండ్ సెమిస్టర్లో కూడా ఉంటుందన్నమాట, ఫినాన్షియల్ అకౌంటింగ్ 2. అలాగే మనకి మేజర్ కోర్స్ పేపర్ సెకండ్ పేపర్ వచ్చేసి మనకి బిజినెస్ ఎకనామిక్స్. సో ఇది మనకి ఇంకో పేపర్ అనమాట, మేజర్లో సెకండ్ పేపర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 7th పేపర్ మనకి అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇది మనకి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో ఫండమెంటల్స్ కింద అయితే ఉంటుంది. సో సెకండ్ సెమిస్టర్ విషయానికి వస్తే అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా మనకి టోటల్ 7 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి, 7 పేపర్స్. మీరు ఎగ్జామ్ కూడా 7 పేపర్స్ అయితే మీరు డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో మీరు అటెంప్ట్ అయితే చేస్తారు. ఓకేనా, ఇది మనకి బీకామ్ జనరల్ స్టూడెంట్స్కి టోటల్ సబ్జెక్ట్స్ అనమాట. అలాగే బీకామ్ సిఏ స్టూడెంట్స్ క్లియర్గా చూసుకోవచ్చు. బీకామ్ సిఏ స్టూడెంట్స్కి సేమ్ మనకి ఫస్ట్ సెమిస్టర్ లాగానే సెకండ్ సెమిస్టర్లో కూడా ఇంగ్లీష్ పేపర్ అయితే ఉంటుంది, లాంగ్వేజ్ పేపర్. అలాగే సెకండ్ పేపర్ వచ్చేసి మనకి సెకండ్ లాంగ్వేజ్ కింద మీరు ఏదైతే తెలుగు, హిందీ, సాంస్క్రిట్, ఉర్దూ మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ అయితే ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్ కింద. అలాగే సేమ్ మనకి మల్టీ డిసిప్లినరీ కోర్సులో మీకు నచ్చిన పేపర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ మనకి 6 పేపర్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ 6లో మీరు మీకు నచ్చిన పేపర్ అనేది మీరు కన్ఫర్మ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే 4th పేపర్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. సో ఇది కూడా మీకు కామన్ పేపర్ అనమాట, అందరికీ ఉంటుంది. అలాగే సో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్స్కి మేజర్ కోర్స్ కింద మనకి ఫినాన్షియల్ అకౌంటింగ్ 1 అనే పేపర్ అయితే ఉంటుంది. అలాగే మేజర్ కోర్సులో మనకి సెకండ్ పేపర్ వచ్చేసి ఈ కామర్స్ అండ్ వెబ్ అప్లికేషన్ అండ్ డెవలప్మెంట్ అనే సబ్జెక్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడతో మనకి మేజర్లో 2 పేపర్స్ అనమాట. అలాగే 7th పేపర్ వచ్చేసి మనకి అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ విధంగా మనకి టోటల్గా 7 పేపర్స్ అయితే బీకామ్ సిఏ స్టూడెంట్స్కి కూడా ఉంటుంది. సో ఓన్లీ మేజర్ కోర్స్ పేపర్స్ అనేవి 2 పేపర్స్ డిఫరెంట్గా అయితే ఉంటాయి. బీకామ్ జనరల్ స్టూడెంట్స్కి ఫినాన్షియల్ అకౌంటింగ్ 2, అలాగే బిజినెస్ ఎకనామిక్స్ అయితే ఉంటుంది. అలాగే మనకి బీకామ్ సిఏ స్టూడెంట్స్కి ఫినాన్షియల్ అకౌంటింగ్ 1, అలాగే ఈ కామర్స్ అండ్ వెబ్ అప్లికేషన్ అండ్ డెవలప్మెంట్. ఈ విధంగా మనకి 2 పేపర్స్ డిఫరెంట్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకి సిలబస్ విషయానికి వస్తే బీకామ్ జనరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మనకి ఇంగ్లీష్ పేపర్ అనేది సేమ్ అయితే ఉంటుంది ఇద్దరికి కూడా. సో మీరు సిలబస్ ఈజీగా చెక్ చేసుకోవాలనుకుంటే ఎంటైర్ డిగ్రీలో మీరు డిగ్రీ హానర్స్ కావచ్చు లేదా ఓన్లీ డిగ్రీ చేయాలనుకున్నా కానీ ఫుల్ సిలబస్ అనేది మన బ్లాగ్లో అయితే అప్లోడ్ చేశాను. సో ఆ బ్లాగ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ కంపల్సరీ కోర్సెస్ కింద జనరల్ ఇంగ్లీష్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అనేది క్లిక్ చేయండి. ఇంగ్లీష్ సిలబస్ అనేది మీకు ఓపెన్ అయితే అవుతుంది. సో మీరు ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ సెమిస్టర్ కనబడుతుంది. కొంచెం స్క్రోల్ చేస్తే మీకు సెకండ్ సెమిస్టర్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ఇంగ్లీష్ బ్రిడ్జ్ టు కమ్యూనికేట్ అండ్ కనెక్ట్, ఇందులో మనకి సిలబస్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు.
సో మనకి ఫస్ట్ యూనిట్ వచ్చేసి టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకి ప్రోజ్, అలాగే షార్ట్ స్టోరీ, అలాగే కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్, అలాగే యూనిట్ 2 వచ్చేసి పోయమ్, ప్రోజు, స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్, అలాగే యూనిట్ 3 వచ్చేసి మనకి 1 యాక్ట్ ప్లే, షార్ట్ స్టోరీ, అలాగే రిపోర్ట్ రైటింగ్, అలాగే యూనిట్ 4 వచ్చేసి షార్ట్ స్టోరీ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, పై చార్ట్స్ అయితే ఉంటాయి, అలాగే నోట్ మేకింగ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5లో మనకి ప్రోజు, నోటిసెస్, అలాగే 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఈ విధంగా మనకి సిలబస్ అయితే ఉంటుందన్నమాట. డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ పేపర్. ఓకేనా, ఇద్దరికి బీకామ్ సిఏ అలాగే బీకామ్ జనరల్ ఇద్దరికి సేమ్ సిలబస్ అయితే ఉంటుంది, ఇంగ్లీష్ పేపర్ కాబట్టి. ఓకేనా, కామన్ పేపర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ మీరు తెలుగు అయితే తెలుగు, హిందీ, సాంస్క్రిట్, తమిళ్ లేదా ఉర్దూ. క్లిక్ హియర్ మీద క్లిక్ చేయగానే మీకు మీ సిలబస్ అనేది డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అనుకోండి, తెలుగు మీద క్లిక్ చేయండి. క్లిక్ హియర్ దగ్గర ఓపెన్ చేయగానే మీకు మనకి ఫస్ట్ సెమిస్టర్ సాహితీ వసంతం అయితే ఉంటుందన్నమాట సిలబస్. మనకి సెకండ్ సెమిస్టర్ విషయానికి వస్తే సాహితీ కుసుమాలు, ఇదైతే మీకు సిలబస్ అనమాట. సెకండ్ సెమిస్టర్లో గజేంద్ర మోక్షం, ఈ విధంగా మీరు సిలబస్ అనేది ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో మీరు సాంస్క్రిట్ కావచ్చు, లేదా హిందీ కావచ్చు, ఉర్దూ కావచ్చు, తమిళ్ కావచ్చు, మీకు నచ్చిన మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో డిగ్రీలో అక్కడ మీరు క్లిక్ హియర్ మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా మీ సిలబస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మల్టీ డిసిప్లినరీ కోర్స్ విషయానికి వస్తే టోటల్గా మనకి 6 పేపర్స్ అయితే ఉంటాయి కదా. మీరు పైకి స్క్రోల్ చేయండి. డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో ఇంట్రడక్షన్ టు సోషల్ వర్క్, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ, ఇండియన్ హిస్టరీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ బయాలజికల్ సైన్సెస్, అలాగే కెమికల్ సైన్సెస్, అలాగే ఫిజికల్ సైన్సెస్. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో లేదా మీరు కనుక సెలెక్ట్ చేసుకోకపోతే మీ కాలేజీలో మీ ఫ్యాకల్టీయే మీ పేపర్ అనేది సెలెక్ట్ చేస్తారనమాట. ఓకేనా, సో వన్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ పేపర్ సెలెక్ట్ చేసుకున్నారో. ఓకేనా, ఇంట్రడక్షన్ టు సోషల్ వర్క్ అయితే మీ సిలబస్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు సోషల్ వర్క్ అండ్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు సోషల్ వర్క్. యూనిట్ 2 వచ్చేసి మనకి మెథడ్స్ ఆఫ్ వర్కింగ్ విత్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్. అలాగే యూనిట్ 3 వచ్చేసి వర్కింగ్ విత్ కమ్యూనిటీస్ అండ్ ఫీల్డ్ వర్క్ ఇన్ సోషల్ వర్క్. ఓన్లీ 3 యూనిట్స్ ఉంటాయి. మల్టీ డిసిప్లినరీ కోర్స్ అంటే మనకి 3 యూనిట్స్ అయితే ఉంటాయి అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ సెలెక్ట్ చేసుకున్నారో యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్, సెన్సారీ అండ్ పర్సెప్చువల్ ప్రాసెసెస్. యూనిట్ 2 వచ్చేసి ఎమోషన్ అండ్ మోటివేషన్. యూనిట్ 3 వచ్చేసి ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో ఈ విధంగా సిలబస్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఇండియన్ హిస్టరీ పేపర్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో సో వారికి వచ్చేసి యూనిట్ 1 ఏషియంట్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్. యూనిట్ 2 వచ్చేసి హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ మిడివల్ ఇండియా. అలాగే యూనిట్ 3 వచ్చేసి హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఈ విధంగా మనకి సిలబస్ అయితే ఉందన్నమాట ఇండియన్ హిస్టరీకి సంబంధించి. అలాగే బయాలజికల్ సైన్సెస్కి మనకి యూనిట్ 1 డైవర్సిటీ ఆఫ్ లైఫ్, బయోమాలిక్యూల్స్ అండ్ మెటబాలిజం, అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ బయాలజీ. ఈ విధంగా సిలబస్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఎవరైతే సెకండ్ సెమిస్టర్లో కెమికల్ సైన్సెస్ సెలెక్ట్ చేసుకున్నారో ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమికల్ సైన్సెస్ సెలెక్ట్ చేసుకున్న పేపర్కి సిలబస్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 1 వచ్చేసి మ్యాటర్, యాటమ్స్, మాలిక్యూల్స్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ. అలాగే యూనిట్ 2 వచ్చేసి ఎలిమెంట్స్, క్లాసిఫికేషన్ అండ్ కెమికల్ బాండింగ్. అలాగే యూనిట్ 3 వచ్చేసి యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్, కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్. ఈ విధంగా సిలబస్ అయితే ఉంటుందన్నమాట. సో లాస్ట్ పేపర్ మల్టీ డిసిప్లినరీ కోర్సులో ఎవరైతే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి వచ్చేసి యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఫిజిక్స్. యూనిట్ 2 వచ్చేసి మెకానిక్స్ ఫర్ ఆర్ట్స్ స్టూడెంట్స్. అలాగే యూనిట్ 3 వచ్చేసి వేవ్స్ అండ్ ఆప్టిక్స్ ఫర్ ఆర్ట్ స్టూడెంట్స్. ఈ విధంగా సిలబస్ అయితే ఉంటుందన్నమాట. అలాగే బీకామ్ జనరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మేజర్ కోర్స్ పేపర్ అనేది సిలబస్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 మనకి సో క్లియర్గా ఇక్కడ బీకామ్ జనరల్ మేజర్ అని ఉంది కదా. సో పైకి స్క్రోల్ చేస్తే సింగిల్ మేజర్ ప్రోగ్రామ్స్ కింద సో 5th అనమాట బీకామ్ జనరల్ మేజర్ది. ఇక్కడ క్లిక్ హియర్ క్లిక్ చేయగానే మీకు సిలబస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే మనకి ఫస్ట్ సెమిస్టర్ది ఉంటుంది. సో సెకండ్ సెమిస్టర్ అనేది స్క్రోల్ చేయండి. సెకండ్ సెమిస్టర్ విషయానికి వస్తే ఇక్కడ మనకి కోర్స్ 3 పేపర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 అయితే ఉంటుంది. ఇక్కడ సిలబస్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ యూనిట్ 1 అయితే ఉంటుంది. యూనిట్ 2 వచ్చేసి కాన్సైట్మెంట్ అకౌంట్స్. అలాగే యూనిట్ 3 వచ్చేసి జాయింట్ వెంచర్ అకౌంట్స్. యూనిట్ 4 వచ్చేసి పార్ట్నర్షిప్ అకౌంట్స్ 1. అలాగే యూనిట్ 5 వచ్చేసి పార్ట్నర్షిప్ అకౌంట్స్ 2. ఈ విధంగా సిలబస్ అయితే ఉంటుంది. అలాగే సెకండ్ పేపర్ విషయానికి వస్తే కోర్స్ 4 పేపర్ బిజినెస్ ఎకనామిక్స్. ఇందులో మనకి సిలబస్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్. యూనిట్ 2 వచ్చేసి డిమాండ్ అనాలిసిస్. అలాగే యూనిట్ 3 వచ్చేసి ప్రొడక్షన్, కాస్ట్ అండ్ రెవెన్యూ అనాలిసిస్. అలాగే యూనిట్ 4 వచ్చేసి మార్కెట్ స్ట్రక్చర్.
యూనిట్ 5 వచ్చేసి నేచర్, ఇన్కమ్ అండ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్. ఈ విధంగా సిలబస్ అయితే ఉంటుందన్నమాట. బీకామ్ జనరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన 2 పేపర్స్, ఫినాన్షియల్ అకౌంటింగ్ 2 అలాగే బిజినెస్ ఎకనామిక్స్ అనమాట. అలాగే ఆల్రెడీ చెప్పాను కదా, బీకామ్ జనరల్ అలాగే బీకామ్ సిఏ స్టూడెంట్స్కి ఓన్లీ 2 పేపర్స్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఫినాన్షియల్ అకౌంటింగ్ 1 అయితే ఉంటుంది, అలాగే సెకండ్ పేపర్ ఈ కామర్స్ అండ్ వెబ్ అప్లికేషన్ అండ్ డెవలప్మెంట్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. సో వారికి సంబంధించిన సిలబస్ కూడా క్లియర్గా చూసుకోవచ్చు. సో మనకి మన బ్లాగ్లోనే ఇక్కడ మీరు బీకామ్ జనరల్ పైన మనకి 4th బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ మేజర్ మీద క్లిక్ చేయండి, క్లిక్ హియర్ మీద. సో వారికి సంబంధించిన సిలబస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే పైకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 కోర్స్ 3 పేపర్ అనమాట. సో సేమ్ అయితే ఉంటుంది. ఇది మనకి మేజర్ జనరల్ స్టూడెంట్స్కి ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది. సో బీకామ్ సిఏ స్టూడెంట్స్కి సెకండ్ సెమిస్టర్లో అయితే ఉంటుందన్నమాట ఫినాన్షియల్ అకౌంటింగ్ 1 అనే పేపర్. సో సిలబస్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 1 ఇంట్రడక్షన్, యూనిట్ 2 వచ్చేసి అకౌంటింగ్ ప్రాసెస్, యూనిట్ 3 వచ్చేసి డిప్రిషియేషన్ అండ్ అమార్టైజేషన్, యూనిట్ 4 ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్, అలాగే యూనిట్ 5 వచ్చేసి ఫైనల్ అకౌంట్స్. సో అలాగే మనకి సెకండ్ పేపర్ వచ్చేసేసి ఈ కామర్స్ అండ్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ పేపర్ సిలబస్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. సో యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఈ కామర్స్. సో అలాగే యూనిట్ 2 వచ్చేసి టెక్నాలజీ ఇన్ ఈ కామర్స్, అలాగే యూనిట్ 3 నుంచి మనకి సిఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అయితే ఉంటాయి, అలాగే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ బేసిక్స్ అయితే ఉంటాయి అనమాట. అలాగే యూనిట్ 4లో మనకి క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ యూజింగ్ జావా స్క్రిప్ట్, అలాగే యూనిట్ 5 వచ్చేసి బూస్ట్రాప్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిజైనింగ్ సిఎంఎస్. సో ఈ విధంగా సిలబస్ అయితే ఉంటుంది బీకామ్ సిఏ స్టూడెంట్స్కి అలాగే బీకామ్ జనరల్ స్టూడెంట్స్కి. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పేపర్ అనమాట, అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ పేపర్ సిలబస్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ 1 వచ్చేసి మనకి టోటల్ 5 యూనిట్స్ అయితే ఉంటాయన్నమాట. యూనిట్ 1 వచ్చేసి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్లాట్ఫామ్స్ ఫర్ బిల్డింగ్ అప్లికేషన్స్ యూజింగ్ ఏఐ, హార్డ్వేర్ యూజ్డ్ ఇన్ బిల్డింగ్ ఏఐ అప్లికేషన్స్, అలాగే ప్లాట్ఫామ్ ఫర్ బిల్డింగ్ అప్లికేషన్స్ యూజింగ్ ఏఐ. అలాగే యూనిట్ 2 వచ్చేసి మనకి ఫౌండేషన్స్ ఆఫ్ డేటా టైప్స్, ఎథిక్స్ అండ్ యూటిలిటీ ఇన్ బిల్డింగ్ అప్లికేషన్స్ యూజింగ్ ఏఐ. యూనిట్ 3 వచ్చేసి ద ఏఐ డేటా పైప్లైన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4లో మనకి ఏఐ ఇన్ కామర్స్ ట్రాన్స్ఫార్మింగ్ ద కన్స్యూమర్ ఎక్స్పీరియన్స్, అలాగే యూనిట్ 5 వచ్చేసి ఏఐ ఇన్ బిజినెస్ ఆపరేషన్స్ డ్రైవింగ్ ఎఫిషియన్సీ అండ్ ఇన్సైట్. ఈ విధంగా సిలబస్ అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ సిలబస్ అనేది బీకామ్ వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, అలాగే సైన్స్ స్టూడెంట్స్కి ఇంకొకలాగా ఉంటుంది. సో మీకు సంబంధించిన సిలబస్ అయితే అంటే బీకామ్ స్టూడెంట్స్కి అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ సిలబస్ అనేది ఇదనమాట. సో కన్ఫామ్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సిలబస్ అయితే ఉంటుంది బీకామ్ జనరల్ అలాగే బీకామ్ సిఏ స్టూడెంట్స్కి. సో 2025 అలాగే 2026 అడ్మిటెడ్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో సో కొత్త సిలబస్ రిలేటెడ్ ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి మన దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు పీడిఎఫ్ అనేది సెండ్ అయితే చేస్తాను. మీకు ఏదైనా సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మీ కోర్సు అలాగే పేపర్ నేమ్ అనేది మెన్షన్ చేయండి. సో దట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే చేసి మన ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తానన్నమాట. ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.